రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించాలని సీఎస్ శాంతికుమార్ని కలిసి వినతిపత్రం అందజేశారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. మరోవైపు కేసీఆర్ రైతుల కోసం బయటకు వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం పంట పొలాలకు నీళ్లిస్తుందన్నారు హరీష్ రావు. రైతులకు రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి ఎక్కడని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. ఈటల రాజేందర్కు దమ్ముంటే నరేంద్ర మోదీ మల్కాజ్గిరికి ఏం చేశాడో చెప్పి ఓట్లాడగలన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు కేటీఆర్. చేవెళ్లలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా మల్కాజ్గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటది. నీకు దమ్ముంటే, నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మా మల్కాజ్గిరి పార్లమెంట్కి ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను ఈటల రాజేందర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు కేటీఆర్. ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ఎక్స్ వేదికగా ప్రస్తావించారు కేటీఆర్. తనపై నిరాధార అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మంత్రితో పాటు 2 నేతలు న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్వీట్ చేశారు కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ 5 ఏళ్ల కంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉండదన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడిన వాళ్లను మళ్లీ పార్టీలోకి రానివ్వమన్నారు. కష్టకాలంలో అండగా ఉన్న వాళ్లే నిజమైన కార్యకర్తలన్నారు హరీష్. బీజేపీకి నచ్చితే దోస్తీ, లేకపోతే ఈడీ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలకు రైతుల సంక్షేమం పట్టడం లేదన్నారు హరీష్ రావు. భవిష్యత్తు మనే ఖచ్చితంగా మళ్లీ వచ్చే ప్రభుత్వం ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటది. అయినా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైనా 5 ఏళ్ల కంటే ఎక్కువ చేసినారే? రాజస్థాన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, 5 ఏళ్లకే పడిపోయి. హిమాచల్ ప్రదేశ్ లో ఇలా గవర్నమెంట్ ఉన్నది, 5 నెలలకే పడిపోయేటట్టు ఉన్నది. అందువల్ల వాళ్ళు ఉండేదేం లేదు. మనం కొద్దిగా గట్టిగా నిలబడితే తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు జరిగాయి, కానీ అది పాత ముచ్చట అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇప్పుడు ఎన్సీఆర్బీ లెక్కలకు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. తమ హయాంలో జరిగింది జరిగిపోయిందన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగదీష్ రెడ్డి. అది అయిపోయి, అది ఒడిచిపోయిన కథేనా అయిపోయి. దాని తర్వాతనే వస్తే మీరు మీ చేతికి వచ్చి 120 రోజులు 110 రోజులు దాటే ఈ 110 రోజులు ఎన్సీఆర్బీ లెక్కలి గదే మేము చెప్పింది 200 కాదు. ఏముందో చెప్పు. 200 కాకపోతే 199 ఉందా, 198 ఉందా చెప్పు, ఏముందో. సెక్రటేరియట్లో సీఎస్ శాంతికుమార్ని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని కోరారు. ఒక్కో ఎకరానికి 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు ఇస్తామన్న 500 బోనస్ను కలిపి ఇవ్వాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంటలకు కరెంటు, నీళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లో కూడా ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్కి ఇవ్వడం జరుగుతోంది. గతంలో ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు ఒక సైడ్ అయితే, ఈరోజు వర్షం నీళ్లున్నా కూడా రైతులకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన ఏదో ఒక రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా, లేకపోతే కేసీఆర్ గారిని బద్దం చేయాలనే ఆలోచనతో ప్రాజెక్టులను ఏదో నష్టం జరిగిందని చూపించాలనే ప్రయత్నంతో రైతులకు ఇబ్బంది చేసే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కేసీఆర్ బయటికి వచ్చిన తర్వాతే గాయత్రి పంపులను, నాగార్జున సాగర్ డ్యాం నీళ్లను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. అనేక టీఎంసీలను ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్లేలా సీఎం చేస్తున్నారని ఆరోపించారు. పంజాబ్ను తలదన్నేలా తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు దాసోజు శ్రవణ్. లాగును దర్శనయ్య రేవంత్ రెడ్డి నీకు, అందుకే గాయత్రి పంప అందజేసినావు, నాగార్జున సాగర్ డ్యాం నీళ్లు వదిలిపెట్టే ప్రయత్నం చేసినావు. సిగ్గు లబ్జా లేకుండా మళ్ళీ కేసీఆర్ గారిని ఎల్కా అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడే ప్రయత్నం చేసినావు. మేడిగడ్డ 2 పిల్లర్లు ఖరాబ్ అయిపోతే వెన్నముక్కే కూలిపోయిందని చెప్పని మొత్తం ప్రాజెక్టులో పడావు పెట్టి మొత్తం తెలంగాణకు శాపంగా మారింది రేవంత్ రెడ్డి వాళ్ళ. గజ్వేల్ బీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి హాజరైన హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిలకు జనం నుంచి నిరసన ఎదురైంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినా ఇంతవరకు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందేలా చూస్తానని హరీష్ రావు చెప్పినా ఇదివరకే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు స్థానికులు.